దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మే నెల 20వ తేదీన జరగాల్సిన దేశవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కార్మిక సంఘాల జిల్లా నాయకులు తెలిపారు. నెల్లూరు నగరంలోని సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు రాంబాబు, నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్లు మాట్లాడుతూ సమ్మె వాయిదా పడినప్పటికీ మే 20న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు నిర్వహించాలన్నారు. నగరంలో ఉదయం 10 గంటలకు గాంధీబొమ్మ వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ ర్యాలీలో కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజయ్ కుమార్, ఏఐఎఫ్టియు న్యూ జిల్లా నాయకులు యానదయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి విజ్ఞప్తి, కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 20వ తేదీన సమ్మెకి పిలుపునిచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు. కొన్ని అనివార్య కారణాల వలన ఏవేవో కాదు, భారత పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలు, ఈ ఉద్రిక్తత, ఈ నేపథ్యంలో ఈ టైంలో సమ్మె చేయటం సహేతుకం కాదేమో, నైతికంగా కరెక్ట్ కాదేమో అనే ఉద్దేశంతో కేంద్ర కార్మిక సంఘాలన్నీ మళ్ళీ ఆలోచించి ఈ సమ్మెని జూలై 9వ తేదీకి వాయిదా వేశారు. ఈ మార్పును ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాము. అయితే ఈ నెల 20వ తేదీన నిర్ణయించిన ఈ సమ్మె కాలాపైన ఆ రోజు మొత్తం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసేదానికి ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం. 20వ తేదీ ఉదయం 10 గంటలకి గాంధీబొమ్మ సెంటర్ నుంచి విఆర్ కాలేజీ వరకు ఒక ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనలో ప్రజలందరూ పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్. దేశంలో ఉండేటటువంటి 10 కార్మిక సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు అన్నీ కూడా మే 20వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మోడీ ప్రభుత్వం అవలంబించేటటువంటి కార్మిక, ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు ఉండేటటువంటి దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు, అనివార్య కారణాలు కొన్ని వచ్చిన దాని కారణంగా ఈ సమ్మెని వాయిదా వేయడం జరిగింది. అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, సరిహద్దు సమస్య కావచ్చు, అనేకమైనటువంటి ఇష్యూస్ ఇప్పుడు ఈ తరుణంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదని భావించి మళ్ళీ కార్మిక సంఘాలన్నింటినీ కూడా కూర్చొని మీటింగ్ వేసుకొని జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ఇప్పటికి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. కార్మిక కోడ్లను తీసుకొచ్చేసి ఈరోజు అమలు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ మే 20వ తేదీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నెల్లూరు నగరంలోని మొత్తం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీబొమ్మ దగ్గర నుంచి మే 20వ తేదీ గాంధీబొమ్మ దగ్గర నుంచి ఆర్టీసీ వరకు నిరసన ర్యాలీ జరుగుతుంది. అందుకని కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ పోరాటాలకు మీ వంతు మద్దతును తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్స్, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటిసి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురించి మేము అందరం అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి కూడా భారీ ఎత్తున ప్రజల్లో తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఈ పాకిస్తాన్, ఇండియా యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల వలన కొంచెం మా వంతు బాధ్యతగా కూడా మేము కేంద్ర కార్మిక సంఘాల ఆలోచనతో జూలై 9కి దీన్ని మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా రేపు మే 20వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగానే నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలు గాంధీబొమ్మ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు జరుగుతాయి. దాంట్లో కూడా పెద్ద ఎత్తున జనం పాల్గొని ఈ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ప్రజలకు తెలియజేస్తూ, ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు మే నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్ హౌస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్
ఆనంద్ గారు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభవేళ స్వాగతం సుస్వాగతం. కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డోండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు, కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి. Hi Nilor, please subscribe to N3 TV.